ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్లో ఎట్లా ఉంది? లాస్ట్ మూమెంట్లో మొత్తం బిగ్ బాస్ సీజన్ 8 అనేది రసవంతంగా తయారైంది. ఎందుకంటే నిన్న నిఖిల్కి గౌతమ్కి పడింది, అది కాకుండా మళ్ళీ నబీల్కి రోహిణికి కూడా మనీ పడింది. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు అనేది ఇప్పుడు కొంతమంది ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఉన్న వాళ్ళలో కంపల్సరీ మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఉన్న వాళ్ళలో కొంచెం వాళ్ళు కొట్లాడుకుంటారు. ఇంకా టాప్ 5కి దగ్గరలో ఉన్నారు కాబట్టి 2 వీక్స్ అయినా రసవంతంగా ఉంది. నిన్న శేఖర్ మాస్టర్ వచ్చిన తర్వాత కొంచెం హ్యాపీగా ఆయన ఉన్న డ్యాన్స్లు అన్నీ చేయడం, ఇంకా నిఖిల్ డ్యాన్స్ చెప్పిన అవసరం లేదు, నిఖిల్ అండ్ విష్ణుప్రియ బాగా చేసినారు డ్యాన్స్ అనేది. ఇంకా 1 వీక్ ఉంది కాబట్టి చూడాలి. ఎందుకంటే ఈరోజు గేమ్స్ ఉన్నాయి వాళ్ళకి అందరికీ, అంటే మన ప్రేక్షకులకి అప్పీల్ చేసుకోవడానికి కొంచెం 2 వీక్సే ఉంది కాబట్టి కొంచెం రసవంతంగా ఉంది అనుకుంటున్నాను నేను. తేజ గారు ఎలిమినేషన్ అయ్యారు అందరూ అనుకున్నట్టు, మరి పృథ్వీ గారు అసలు అనుకోకుండా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్షన్. పృథ్వీ అన్ఎక్స్పెక్టెడ్ ఏం కాదు, ఉన్న వాళ్ళలో అందరికన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళలో బాగా ఆడుతున్నారు అందరూ. పృథ్వీ కొంచెం ఎక్కడో ఫ్లిప్ అవుతున్నాడు, గేమ్స్ తప్ప వేరే విషయాల్లో కొంచెం అగ్రిమెంట్. మన గేమ్స్ కూడా ఫెయిల్ అయ్యారుగా, రోహిణితో ఓడిపోయాడు, అదే అతనికి మైనస్ అయింది, అందుకే వెళ్ళిపోవడం జరిగింది. కానీ నాకు ఈ సీజన్ 8 మొత్తం అన్ఫేర్ అనిపించింది ఒక యష్మిదే బాస్. యష్మి ఉండింటే టాప్ 5 వరకు బాగుండి ఉంటుంది, అంటే కంటెంట్ పరంగా తను బాగా విష్ణుప్రియ కన్నా బాగా ఆడుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంకా సమ్ వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. టాప్ 5లో లేడీ కంటెస్టెంట్ ఒక్కళ్ళే ఉండాలంటే అది మీరు ఎవరు పిక్ చేస్తారు? రోహిణి టాప్ 5లో కంపల్సరీ ఉంటుందని అనుకుంటున్నాను నేను. మరి విష్ణుప్రియ అని చాలామంది అంటున్నారు. విష్ణుప్రియ ఇంకా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా అనుకున్నాను, నేను అక్కడ జెన్యున్గా ఎవరు ఆడుతున్నారో వాళ్ళని బట్టి చూస్తే నాకు రోహిణి అనిపించింది, ప్రేరణ కూడా ఉంది. వీళ్ళిద్దరికన్నా కొంచెం లీస్ట్గా ఉన్నారు. విష్ణుప్రియ గారు కూడా గేమ్ ఆడుతున్నారు ఇప్పుడు పృథ్వీ పోయినప్పటి నుంచి. ఈ ముగ్గురు లేడీస్లో కంపేర్ చేసుకుంటే రోహిణి బ్యాక్ టు బ్యాక్ గేమ్ ఆడింది, కామెడీ ఎంటర్టైన్ చేసి, ఆమె లేకపోతే అసలు సీజన్ 8 బోర్ కొట్టేది అవినాష్ రోహిణితో పాటు. అలా రోహిణి అన్నిట్లో కొంచెం విష్ణుప్రియ కన్నా టాప్లో ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు తేజ గారు వెళ్ళిపోయారు, తేజ గారు కామెడీ ఫన్ తగ్గిందంటారా? తేజ ముందు కూడా అంత ఫన్గా కొంచెం అవినాష్ సపోర్ట్ తీసుకొని ఫన్ ఇచ్చేవాడు తప్ప అంత ఫన్ ఇచ్చేవాడు కాదు. మేబీ టేస్టీ తేజ ఉండడం వల్ల కొంచెం అవినాష్ సపోర్ట్తో ఎక్కడో నెక్కుకోగలడు. అతనే చెప్పాడు కదా, మా అమ్మ వచ్చింది అయిపోయింది, ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 గెలిచినా నాకు అవసరం లేదు అని అతను కాబట్టి ఒక హ్యాపీగా వెళ్ళిపోవడం జరిగింది. మధ్యలో వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు, ఆ 3లో ఇప్పుడు టాప్ 5కి వెళ్ళే 3లో 2 అంటే ఎవరు చెప్తారు? టాప్ 5లోన మధ్యలో కంపల్సరీ రోహిణి ఉంటారు, అవినాష్ గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు, గౌతమ్ కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. మరి వీళ్ళు 3 ఖచ్చితంగా టాప్ 3 ఉంటుందని చాలా మంది పిక్ చేశారు. మరి అవినాష్ని బిగ్ బాసే చేసేస్తారు టాప్ 5. ఇప్పుడు రోహిణి ఎలాగో వెళ్తుంది, ఇంకా రోహిణి వెళ్ళకపోతే ఇంకా ఫేక్ అనుకోవచ్చు. విష్ణుప్రియని పంపిస్తే ఇంకా సీజన్ 8 అనేది కొంచెం ఎక్కడో ట్విస్ట్ అనేది చాలామంది ఇంకా ఎందుకు గేమ్ ఆమె చెప్పింది కదా కాన్ఫిడెంట్గా, సార్ కప్ గెలిచిన వాళ్ళలో అందరూ గేమ్ ఆడలేదు కదా అంటే నాగార్జున ముందే చెప్పింది. అంటే ఆమె అభిప్రాయం ఏంటి, బయట ప్రేక్షకులు ఉన్నారు, టీం ఉంది, గెలిపిస్తారులే అనే ఆలోచనలో ఉన్నారు. కానీ మేబీ విష్ణుప్రియ టాప్ 5 వెళ్తే సీజన్ 8 కూడా ఎక్కడో ఫేక్ ఫ్లిప్ అని అనుకోవచ్చు. ఇప్పుడు ఓకే, మరి గెలిచేది ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్ భయ్యా, వాక్ మై వర్డ్, నిఖిల్ కంపల్సరీ కప్ గెలుస్తాడని నా అభిప్రాయం. టాప్ 2 నిఖిల్, గౌతమ్ లేదా ఇంకా నబీల్ కొంచెం పికప్ అయితే నబీల్ ఉంటాడు. నేను నంబర్ చెప్తా, మీరు పిక్ చేయండి. టాప్ 1 నిఖిల్, టాప్ 2 గౌతమ్ ఉంటారు లేదా రోహిణి ఉంటారు. టాప్ 3 కంపల్సరీ అవినాష్, టాప్ 4 ప్రేరణ గారు ఉంటారు, ఇంకా విష్ణుప్రియ అనుకుంటే. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన పుష్ప మూవీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసారు. గౌతమ్కి ఉన్న అదే దాన్ని ఏమంటారంటే బజ్ గ్రాఫ్ని మొత్తం తగ్గించుకునే పనిలో ఉన్నాడు. మనమేమో ఆయన పెంచుతూ ఉంటే ఆయన తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఇది నాకు కరెక్ట్గా అనిపించలే. రాత్రి అయితే ఇద్దరిదే తప్పు ఉంది, కానీ కొన్ని పాయింట్స్ ఎక్కువగా గౌతమ్ మీదే తప్పు ఎక్కువగా కనబడింది నాకైతే. అక్కడ మాట్లాడిన మాటలు వాడుకోవడం ఏంటి, ఆడుకోవడం అంటే ఒక రకంగా బాగుంటుంది, వాడుకోవడం అనేది కొంచెం వేరేలాగా వెళ్తుంది కాబట్టి జనాల్లోకి. ఈ టైంలో అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు గౌతమ్కి. నెక్స్ట్ నిఖిల్ కూడా ఏం తగ్గలేదు. నువ్వు మూసుకొని కూర్చో అంటే నేను మూసుకొని కూర్చుంటాను, నువ్వు మూసుకొని చెప్పుకో నొక్కుకో అన్నాడు బ్రదర్. అది కూడా కొంచెం హీట్ అయింది బాగా. మొత్తం ఓవరాల్గా చూస్తే నిన్న వాళ్ళిద్దరు గొడవ ఎక్కువ కనబడింది. ఇక మన అవినాష్ వచ్చిరాని ఇంగ్లీష్తో అందరిని నవ్వేద్దామని చాలా ట్రై చేస్తున్నాడు లోపల. నాకు తెలిసి అదంతా కూడా నటిస్తున్నాడు అనిపిస్తుంది. అవినాష్ ఇప్పుడు కంటెండర్గా ఉన్నాడు, టాప్ 5లో ఉన్నాడు అంటే కామెడీ యాంగిల్లో తీసుకుంటే ఓకే, కానీ అక్కడ ఇంగ్లీష్ రానట్టుగా, శాంతం రానట్టుగా నాగార్జున గారు అడుగుతాం, ఈయన నటిస్తాం, కొన్ని నటిస్తున్నాడేమో అన్నట్టుగా నా ఫీలింగ్. అదే ఇది టాప్ 5లో ఉన్నప్పుడు నేను అందరికీ
అందరి దృష్టిలోకి వెళ్ళాలి, అందరూ జనాల్లోకి వెళ్ళాలి అన్నట్టుగా మాట్లాడుతున్న మాటలాగా అనిపిస్తుంది నాకైతే. ఓకే, 90 days ఆఫ్ బిగ్ బాస్ చూసారు కదా, 90 days చూస్తారు. Yes. ఇప్పుడున్న టాప్ 7 మెంబర్స్ గురించి వాళ్ళ అటిట్యూడ్ వాళ్ళు ఇక్కడ దగ్గర వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు, ఒక్కొక్కరి గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఒకటే ప్రేరణ అయితే బిగ్ బాస్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. ప్రేరణ గేమ్లో ఓకే, కానీ మాట తీరు అయితే ఇంతవరకు రాదు. ఓకే, మనకు క్లియర్గా కనబడుతుంది. మొన్న ప్రోమోలో దోశల పంచాయతీ చూపించాడు, ఎపిసోడ్లో దోశల పంచాయతీ లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది దీనికి ఖచ్చితంగా బిగ్ బాసే ఈ స్టార్ మా బ్యాచ్ని సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది. ప్రేరణని ఎక్స్పెషల్లీ, ఇంకా కనమ వాళ్ళందరూ వెళ్ళిపోయారులే, అది వేరే విషయం. ప్రేరణను సపోర్టింగ్ మటుకు బిగ్ బాస్ నుంచే వస్తుంది. కనమ వాళ్ళందరూ కూడా ఇండివిజువల్లే, ఎవడ గేమ్ ఆడుకున్నాడు, ఎవడో ఫ్యాన్స్ని వాడు సంపాదించుకున్నాడు. నాకు తెలిసినంత వరకు నిఖిల్ ఉన్నాడు, ఇప్పుడు టాప్ మోస్ట్ ఫ్యాన్స్ కేటగిరీలో ఉన్నాడు. నిఖిల్ని తొక్కేసి మొన్న గౌతమ్ గ్రాఫ్ పెంచుకున్నాడు. కానీ ఇలాంటి లూజ్ టంగ్ వల్ల, లూజ్ మాటల వల్ల, ఈ నిన్న జరిగిన ఎపిసోడ్లో జరిగే మిస్టేక్స్ వల్ల గౌతమ్ బజ్ అయితే కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఓకే, నిఖిల్ ఇంత దూరం సర్వే అవ్వడానికి గల కారణాలు అంటే మీరు ఏం చెప్తారు? యాటిట్యూడ్ అంటే గుడ్ యాటిట్యూడ్ అన్నమాట. అది బ్యాడ్గా వెళ్ళలేదు. ఫ్యామిలీ స్టార్ అని ఊరికనే ఇవ్వాలి ఆయనకి స్టార్. నిన్న ఫ్యామిలీ స్టార్ అని ఒక పోస్టర్ ఇచ్చారు, ఆయనకి డెడికేట్ చేశారు. అది మట్టికి కరెక్ట్గా సెట్ అయింది. నాకు ఆ పోస్టర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా సెట్ అయ్యారు. మన వెళ్ళిపోయినోడికి యానిమల్ ఇచ్చారు పోస్టర్, యానిమల్ పృథ్వీకి, అతనికి కూడా బాగా సెట్ అయింది. అంటే కేటగిరీ ఆఫ్ ఏక్ నిరంజన్ ఏమో గౌతమ్కి ఇచ్చారు. అలాగే ఇచ్చిన పోస్టర్లో అరుంధతి ఏమో మన రోహిణికి ఇచ్చారు. ఇక విష్ణుప్రియకి అయితే తెలిసిందేగా, నిన్ను కోరి ఒక పోస్టర్ వేశారు ఇద్దరిది, పృథ్వీను విష్ణుప్రియది. మొత్తం ఓవరాల్గా నిన్న వాళ్ళు ఇచ్చిన పోస్టర్లు అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. చాలా పర్ఫెక్ట్గా ఇచ్చారు పోస్టర్స్ ఈ 8 మెంబర్స్కి అని అనిపించింది నాకు. అందులో ఇప్పుడు గౌతమ్ది అయితే ఏక్ నిరంజన, నిజంగా ఏక్ నిరంజన హౌస్లో ఆ రకంగా బిహేవియర్ ఉంది. ఓకేనా, మీరు ప్రేరణ ఇంత దూరం వచ్చింది అంటే ఏం చెప్తారు? ఆటే ఒక రకంగా చూస్తే మాట కూడా బాగుంటే మరి కంటెండర్ అవుతుంది ఖచ్చితంగా. అంటే టాప్ 5 కన్ఫర్మే, కానీ రేస్లో అయితే నిలబడలేదు అని నా ఒపీనియన్. ఓకే, ముక్క అవినాష్ ఇప్పుడు మధ్యలో వచ్చినా కానీ ఇక్కడ దాకా సుడిగాడు వచ్చేసాడు. సుడిగాడు ఇంకా చెప్పవసరంలా. అది అంటే ఆట ఉంది, మాట ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి మనోడు టాప్ 5 దాకా వెళ్ళిపోయాడు ఆల్రెడీ. కాబట్టి ప్రూవ్ చేసుకున్నాడు, మేము కమెడియన్సే కాదు, మాలో కూడా ఫైర్ ఉంది, మేము ఆడగలం, అందరికన్నా బాగా ఆడగలం అని ఒక క్రియేటివిటీ అయితే తీసుకొచ్చాడు జనాల్లో. ఇప్పుడు బర్లా, కానీ నిలబడడం కష్టం. ఎవరి దాటికి గౌతమ్, నిఖిల్ అండ్ నబిల్ దాటికి నిలబడడం అక్కడ కష్టం, వెళ్ళడం కాదు ఈజీ, నిలబడాలి అక్కడ. నబిల్ ఇన్ని రోజులు ఇలా సర్వే అవ్వడానికి కారణం ఏం చెప్తారు? గేమ్ ప్లే ఈ మధ్య ఒక 13 weeks దాకా నెంబర్ 1 గేమ్ ఆడాడు. కానీ కొంచెం ఆ పృథ్వీతో జతకట్టిన కానించి మొత్తం సంకనాకపోయింది ఆట. ఆ షేర్ అల్లా పిల్ల అయ్యాడు అన్నమాట. ఆ టైప్లో ఆట కొంచెం తగ్గింది. కానీ మళ్ళీ పుంజుకుంటే నబీల్కున్న బజ్ ఎవరికీ లేదు హౌస్లో. అంత మంచి బజ్ ఉంది, అంత మంచి యాటిట్యూడ్ ఉంది నబీల్కి. ఓకే అన్న, రోహిణి ఇన్ని రోజులు సర్వే అయింది, అండ్ రోహిణి మెయిన్ యష్మి కూడా ఎలిమినేట్ అయిపోయింది, కానీ రోహిణి మధ్యలో వచ్చిన రోహిణి ఇన్ని రోజులు సర్వే అయింది, టాప్ 5 దాకా వచ్చింది అంటే మీరు ఏం చెప్తారు? కసిగా ఆడింది, శివంగిలా నిలబడింది, అందరిని ఎదుర్కొంది, నీకా నాక యమాయమిల్ని తొక్కింది, గెలిచింది, మెగా చీఫ్ అయ్యింది, కంటెండర్ కూడా అయింది. కాబట్టే ఉంది. కాబట్టి అంటే ఎవరైనా సరే డిమోటివేట్ చేస్తేనే మనకి కసి అనేది పుడుతుంది, ఆడాలి అని కసి పుడుతుంది. లేడీస్లో కప్పు కొట్టే ఛాన్స్ ఉందంట ఖచ్చితంగా ఉంటుంది. శివంగికి అయితే ఉంటుంది, నేను శివంగికి ఇస్తాను. ప్రేరణకు తక్కువ, కానీ శివంగికి అయితే నేను సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆడాలి, కొట్టాలి, ఏమైనా విన్ అవ్వాలి, కప్పు పట్టుకెళ్ళాలి అని కసి ఉంది వాళ్ళకి. వీళ్ళందరూ కూడా ఎలాగంటే మనిషిని డిమోటివేట్ చేసి కొంతమందిని అయితే అసలు బయటికే తోసేశారు. అలాంటి క్యాండిడేట్లు ఇప్పుడు 2-3 ఉన్నారు లోపల. కానీ డిమోటివేట్ చేయకుండా ఏదైనా సరే మనం కప్పు కోసమే వచ్చాం, కప్పు కోసమే ఆడదాం, ఎవరిని హట్ చేయకుండా ఆడాలి అనే ఉద్దేశం ఎక్కువగా రోహిణిలో కనబడుతుంది. విష్ణుప్రియ ఎన్ని రోజులు సర్వే అయిందంటే నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు, ఎందుకు, వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నా బిగ్ బాస్లో నాకు ది బెస్ట్ అని అంటే నిఖిల్ అని చెప్తా అన్న. ఎందుకు అని అంటే లాస్ట్ వీక్ వరకు ఎంత వీక్గా ఉన్నా తను గేమ్ పరంగా కానీ లైక్ లవ్ అట్రాక్షన్ పరంగా కానీ ఎలా తీసుకున్నా చాలా కొద్దిగా నా వరకు టాప్లోనే ఉన్నారు.
కానీ యష్మి ఉన్నంత వరకు కొద్దిగా వీక్గా ఉన్నారు. లాస్ట్ వీక్ తను ఎలిమినేషన్ అయిపోయి వెళ్ళిపోయింది కదా, ఆ తర్వాత తను ది బెస్ట్గా ఉన్నారని నాకు అనిపిస్తోంది. సో టాప్లో అంటే నిఖిల్ అని చెప్పొచ్చు. ఇంకపోతే గౌతమ్ పరిస్థితికి వస్తే గౌతమ్ కంప్లీట్లీ ఎమోషనల్ ఆయన. సో తను ఏంటంటే కంప్లీట్లీ ఎమోషనల్, ఏది కానీ ఒక మాట తీసుకోలేరు ఫ్రెండ్లీగా. ఎవరైనా ఒక ఫ్రెండ్లీగా ఒక మాట అన్నా కూడా అశ్వత్థామ 2.0 3.0 అన్నా కూడా తను తీసుకోలేరు. సో ఆయన చాలా మెల్ట్ అయిపోతారు, ఎమోషన్స్కి చాలా మెల్ట్ అవుతారు. సో అందుకని తను డౌన్ అవుతాను గేమ్ పరంగా. ఇంకా పృథ్వీ ఉన్నారు. సో పృథ్వీ ఏంటంటే అందరికి తెలిసిందే, అగ్రెసివ్ చాలా ఉంది, నెక్స్ట్ కోపం ఎక్కువ, మాటకు ముందు నేనే పెద్దది అని ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అది కొద్దిగా తగ్గించుకుంటే ది బెస్ట్ పృథ్వీ కూడా అది. ఇంకా రోహిణి దగ్గరికి వస్తే తను లేడీ సింగం అని చెప్పాలి, అది అన్న. ఓకే అన్న, ముఖ్య అవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అవినాష్ ఈ రోహిణి ఉన్నంత వరకు బిగ్ బాస్ చూడొచ్చు అన్న. ఏంది యాజ్ ఏ కమిడియన్స్గా ఉన్న వాళ్ళు కమిడియన్స్ ఆ సెంటెన్స్ అనేది ఫార్మేషన్ అవుతూనే ఉంటుంది. అంటే ఆ కామెడీ ఎక్కడ తగ్గించకుండా బిగ్ బాస్ని నడిపిస్తూ వస్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేషన్ అయినా మాకు కొద్దిగా ఫీల్ అనేది తగ్గుతుంది, కమిడియన్ అనేది కొద్దిగా తగ్గుతుంది, కామెడీ తగ్గుతుంది. ఓకే అన్న, రోహిణి గేమ్ బాగుంది అంటున్నారు, టేస్టీ తేజ గేమ్ బాగుంది అంటున్నారు. వీళ్ళిద్దరిలో టాప్ 5లో ఎవరుంటారు అంటున్నారు? ఎవరిద్దరిలో? టేస్టీ తేజాలో, రోహిణిలోనా? సో రోహిణి ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందన్న. దాంట్లో ఉంటుందంట టైటిల్ విన్నర్లో నిఖిల్ కొద్దిగా ఉన్నారు కాబట్టి నిఖిల్కి రోహిణికి గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్న, పక్కా ఉంది. ఓకే అన్న.